హాయ్! మనమైతే ఈరోజు ఎగ్‌తో ఒక సూపర్ రెసిపీ చేసేబోతున్నాం. ఎంత సూపర్ అంటే మీరే చూసి చెప్తారు. ఇంత సూపర్ రెసిపీ అండ్ ఇంత ఈజీ రెసిపీ నువ్వు మాకు చూపిస్తున్నావా అని. సో, అంత ఈజీ అనమాట. అండ్ అనుకున్నంత ఈజీ ఏం కాదు కొన్ని కొన్ని చేయాలంటే. సో, అందులో ఈ ఎగ్ బ్రేక్ చేయడం కూడా అంతే. ఎందుకంటే నార్మల్‌గా మనం ఎగ్ బ్రేక్ చేస్తే మొత్తం పడిపోతుంది కదా! వైట్ అండ్ ఇంకా ఎగ్ యెల్లో. సో, అలా కాకుండా చిన్నగా బ్రేక్ చేసుకొని ఎగ్ యెల్లో సపరేట్‌గా, ఎగ్ వైట్ సపరేట్‌గా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్ వైట్ని అయితే కొంచెం ప్లఫీ టైప్ రావాలన్నమాట. తర్వాత కాస్త తగినంత సాల్ట్ రెండిట్లో యాడ్ చేసేసుకోండి. ఎగ్ యెల్లోలో మాత్రము కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఎగ్ వైట్ ఎంత ప్లఫీగా రావాలంటే మనం జెల్లాగా చేసుకోవాలన్నమాట. అలా రావాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఎగ్ యెల్లో వేసేసుకొని దాన్ని బాగా చిన్న చిన్న పీసెస్గా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. తర్వాత బటర్ యాడ్ చేసుకుందాం ఒక ప్యాన్లో. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన ప్లఫీలా ఉన్న ఎగ్ వైట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ పీసెస్ చేసి పెట్టుకున్న ఎగ్ యెల్లోనైతే దీనిపైన కొత్తిమీర గార్నిషింగ్ చేసుకున్నట్టు గార్నిషింగ్ చేసేసుకుందాము. తర్వాత కావాలంటే పెప్పర్ పౌడర్ లేదంటే ఉప్పు కారం కూడా పైన జస్ట్ అలా చల్లుకోవచ్చు. అంతే మన యమ్మీ సో ఎందుకన్నాను తెలుసా? నేనైతే దీని నేమ్ చెప్పను. మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే చూసి అది కరెక్టో కాదో రిప్లై అయితే ఇచ్చేస్తాను. అండ్ దీని నేమ్ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈ రెసిపీ నేమ్ అయితే చెప్పేస్తాను. అండ్ తింటే ఎట్లుంటుంది తెలుసా? ఒకసారి ట్రై చేసి చూడండి. తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.